హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలోని మా పిన్ని వాళ్ళు నేను కలిసి ఎన్ని కూరగాయలు ఇంట్లోని కోసేమా అని చెప్పేసి చూపించాను కదా. అయితే ఇప్పుడు ఏమేమి పట్టుకెళ్తున్నారు అనేది మీ అందరికీ క్లారిటీగా చూపించేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇంట్లోనే దొండకాయలు వేసుకొని ఇంకొక పిన్నాలు కూడా వైజాగ్ లోనే ఉన్నారు అనేసి అయితే చెప్పాను కదా. ఆ దొండకాయలు అనమాట. ఇవి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంట్లో వేసిన గోంగూర అనమాట. 10 రూపీస్తో వేసిన గోంగూర, అది కూడా నేను వీడియో తీసి పెట్టాను. వీటన్నిటిని కూడా నేను వీడియో తీసి పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. తర్వాత గోరింటాకు అనమాట. తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు. ఆ గోరింటాకు కూడా కోసుకున్నారు అనమాట. అన్ని కూడా కవర్లో వేసేసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి మన ఇంట్లో అనమాట వాక్కాయలు కూడా, ఇవి కూడా తాతయ్య వాళ్ళు వేసినాయే, తాతయ్య వేసారు. వాక్కాయలు కూడా కోసేసుకొని అది కూడా కవర్లో అయితే వేసేసుకున్నారు అనమాట. తర్వాత వచ్చేసి బొబ్బరికాయలు, ఇవి ఉడికెట్టుకొని తింటే బాగుంటాయి. ఇవి కూడా సరిపడ్డ కాయలు అయితే ఏరుకున్నారు. ఇంకా పైన చాలా ఉండిపోయినాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పొడవ కాకరకాయలు అనమాట. బయట మనకు చాలా సార్లు కొనుక్కునే ఉంటాం మార్కెట్లోని, కూడా కోసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అనమాట. వైజాగ్ తీసుకెళ్ళడానికి కరివేపాకు కూడా కోసేసుకున్నారు. అక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చారు కాబట్టి ఇంటికి, ఇంకా వాళ్ళైతే అన్ని కూడా కోసుకొని వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు, ఇంట్లోనే నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా కోసేసుకున్నారు. తర్వాత వచ్చేసి చూపిస్తున్నాను కదా చింతపండు అనమాట. ఇది చింతపండు అయితే ఏలేశ్వరం నుంచి ఒక ఆయన వస్తూ ఉంటారు మా ఊరు, ఆయన దగ్గర కొన్నారు అమ్మమ్మ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు పిండి పట్టుకెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమో ఆనపకాయ. ఆనపకాయ కూడా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లోనే పాదేసుకున్నారు. ఆనపకాయలు అయితే చాలా కాసినాయి. అందులోనైతే ఒక కాయ మిగిలింది లాస్ట్ కి, మిగతా పాది మొత్తం చనిపోయిందిలేండి మొన్న వర్షాల వల్ల. అందుకని చెప్పేసి ఆ కాయ అయితే పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి బొబ్బరిపప్పు అనమాట. పాడేరు వెళ్ళినప్పుడు మా ఆయన కొని తీసుకొచ్చారు రాజ్మాలన బొబ్బరిపప్పు కలిపి. అయితే మాకు సరిపడ్డ బొబ్బరిపప్పు రాజ్మాలు ఉంచుకొని పిన్ని వాళ్ళకు కూడా కొన్ని ఇచ్చామన్నమాట. మేమైతే వెళ్ళి తెచ్చుకోగలము, పిన్ని వాళ్ళు అయితే ఎప్పటికొకసారి వస్తారు కాబట్టి వాళ్ళకైతే ఇచ్చాము. చూస్తున్నారు కదా, ఇన్ని అయితే పట్టుకెళ్ళారు పిన్నాళ్ళు. నిజం చెప్పాలంటే మన హక్కుగా భావించి ఏమైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే అది అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా. పిన్ని వాళ్ళు చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. మన 2 kgs చికెన్ చెప్పాను కదా, దాని రెసిపీ కోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.